honor to be a part of this webinar. I would like to express my appreciation to all the teachers and participants for their participation in this international webinar on Bala Sahityam. And it's the cultivation of mind should be the ultimate aim of human existence. So after hearing from the great personalities regarding this webinar, how much importance the child this cultivation of literature is, we are able to know. So here I'm going to introduce about the Mahajabin Madam. She is a child rights activist from Hyderabad and National Award winner in Child Rights from Rajiv Gandhi Manava Seva National Award in Child Rights Protection from the Ministry of Women and Child Development, Government of India. Her poem Street Children is included in class 10th Telugu textbook, and she extensively written about child issues in the poetry. So welcome, madam. Thank you. Thank you so much for introducing me in a nice way, Meher. వింధ్యవాసిని గారికి చాలా థ్యాంక్స్. మీ డిగ్రీ కాలేజ్ కి మంచి ప్రోగ్రామ్ పెట్టారు. ఈ 2 years కరోనా పీరియడ్ లో చాలా వెబినార్స్ అటెండ్ చేశాను జూమ్ వి, కానీ చైల్డ్ టాపిక్ మాత్రం రాలేదు. సో ఆ లోటు మీరు పూర్తి చేశారు. నిజంగా సమాజానికి, స్కూల్స్ కి అందరికీ అవసరమైన టాపిక్ ఇది. చాలా అద్భుతంగా నిర్వహించారు. నిన్నటి నుంచి కూడా కొన్ని విన్నాను. మళ్ళీ నాకు టైం అయిపోయింది నిన్న, సో నా కోర్ట్ వర్క్ వెళ్ళిపోయాను. మళ్ళీ ఈ రోజు మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ మీ కాలేజ్కి. అయితే నేను చేసిన వర్క్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను, చాలా సంక్షిప్తంగా. ఎందుకంటే నిన్న చాలా చాలా టైం అయింది, చాలాసేపు కూర్చున్నాను నేను, అప్పుడు కూడా వీలు కాలేదు. ఈ రోజు కూడా చాలా మంది ఉన్నారు మాట్లాడుతున్న వాళ్ళు. అయితే మనం మాట్లాడుకుంటున్నది బాల సాహిత్యంలో నేను అంటే ఫిక్షన్ స్టోరీస్ రాసిన దాని మీద బాల సాహిత్యం అంటే ఏంటి, ఎట్లా రాయాలి, ఏమేమి అవసరం, ఇవి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే నేను పిల్లలకు సంబంధించి కవిత్వం రాశాను. ఆ కవిత్వంలో పాలసీ ఇష్యూస్ ని తీసుకుని వచ్చాను, పని చేశాను. మళ్ళీ ఆ రిపోర్ట్స్ తీసుకెళ్లి నేను గవర్నమెంట్ కి సబ్మిట్ చేసి ఇది చేయాలి, ఇది లేదు మనకు అని చెప్పినప్పుడు చాలా డీటెయిల్ గా పరిశీలించిన తర్వాత స్ట్రీట్ చిల్డ్రన్ కోసం హోమ్ పెట్టుకున్నారు. అంటే ఫస్ట్ నా పోయమే పబ్లిష్ అయింది స్ట్రీట్ చిల్డ్రన్ కి సంబంధించి. ఆ తర్వాత గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది హోమ్స్ పిల్లల కోసం. ఆ తర్వాత నా పోయం పబ్లిష్ అయిన నెక్స్ట్ ఇయర్ కి పిల్లల కోసం వచ్చింది. క్లాస్ 10th టెక్స్ట్ లో కొన్ని లక్షల మంది పిల్లలు చదివారు. అది నిజంగా అంతకు మించిన గౌరవం నాకు ఏది ఉండదు. ఎంత పెద్ద అవార్డు ఇచ్చినా అన్ని లక్షల మంది పిల్లలు చదివిన దాన్ని వాళ్ళు నన్ను గుర్తు పెట్టుకోవడం, అదంతా ఒక మంచి అపురూపమైన అనుభూతి నాకు. సో స్టేట్ డివైడ్ ఒక ముందు వరకు 18 సంవత్సరాలు తెలుగు టెక్స్ట్ బుక్ లో చదివారు. అయితే హక్కుల నేపథ్యం నుంచి ప్రపంచం అంతా ఈరోజు పిల్లలకు ఎలాంటి సాహిత్యం కావాలన్నది చూస్తుంది. ఒక్క నిమిషం, నాకు బాగాలేదు. అయితే ఏం చేసింది యునైటెడ్ నేషన్స్, నేను ఈ విషయాలు కొన్ని అంటే బేసిక్ గా సాహిత్యం రావడానికి పిల్లలకు సంబంధించిన ఫిక్షన్ మనం తయారు చేసి ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. అది వాళ్ళ మనోవికాసానికి పనిచేస్తుందని మనం అనుకుంటున్నప్పుడు మనకు ఒక బేస్ ఉండాలి కదా రాసేటప్పుడు. ఏ బేస్ మీద మీకు ఎంత అవగాహన ఉంది సమాజం మీద, పిల్లలకు సంబంధించి మీకు ఏం తెలుసు, ఈ విషయాలు కొన్ని నాకు తెలిసినవి నేను చేసింది సమాజం కోసం, పిల్లల కోసం, ఇది నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. అయితే యుఎన్ ఏం చేస్తుందంటే ప్రపంచ పిల్లల కోసం, అంటే పిల్లలంతా ఉన్నారు, ఎవరు సౌండ్ చేస్తున్నారు, ప్లీజ్ ఆఫ్ చేయండి, మ్యూట్ చేయండి. ఓకే, సో ఏం చేసింది యుఎన్ 1989లో సౌండ్ వస్తుంది. మేడం మీరు ఆన్ చేసుకోండి మేడం. మ్యూట్ అయిపోయారు మేడం, మీరు మ్యూట్ లోకి వెళ్ళారు మేడం. ఓకే, ఎలా మ్యూట్ అయింది? ఓకే మేడం, నేనైతే మ్యూట్ చేయలేదు. ఎక్కడి నుంచి విన్నారు మీరు? ఓకే, పిల్లలకు సంబంధించి నేను పనిచేసిన ఫీల్డ్ లో కొన్ని విషయాల్ని
అంటే హక్కుల బేస్ మీద యునైటెడ్ నేషన్స్ ఎట్లాంటి చట్టాన్ని తీసుకుని వచ్చింది, వాటి గురించి మనం కొంత తెలుసుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా మంచి ఫిక్షన్ ని సృష్టించి పిల్లల కోసం మనం పనిచేసిన వాళ్ళం అవుతాం. ఇది నేను చెప్పాలని అనుకుంటున్నాను. అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ 1989 లో జరిగింది. అప్పుడు ప్రపంచంలో ఉండే అన్ని దేశాల వాళ్ళందరూ వెళ్ళి అటెండ్ అయినారు. తర్వాత 2000 నుంచి మనకు ఇండియాకు పిల్లలకు సంబంధించి పిల్లల హక్కుల చట్టం వచ్చింది. అందులో ఏంటంటే బానిస బ్రతుకులు బతుకుతున్న పిల్లల జీవితాలని పైకి తీసుకుని రావాలి, వాళ్లకు వెలుగునివ్వాలి. ఈ ఉద్దేశాలతోటి ప్రతి రాజ్యానికి, ప్రతి గవర్నమెంట్ కి ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళకి తెలియజేసింది, ఇలా చేయాలి, మీరు ఇలాంటి చట్టాలు ఉండాలి మీ కాన్స్టిట్యూషన్ లో అని చెప్పి. సో ఆ బేస్ ని తీసుకొని వచ్చి ఇండియాలో పిల్లల హక్కుల చట్టం వచ్చింది. తర్వాత పిల్లల కోసం పనిచేసే ఎన్నో సంస్థలు ఉన్నాయి, యునిసెఫ్, క్రై, చాలా సంస్థలు ఉన్నాయి ఇక్కడ. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వచ్చింది మనకి ఇండియాలో. సో అప్పటి వరకు అంటే ఆ కమిషన్ వచ్చిన ఫస్ట్ చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతా సిన్హా. ఆమె నేను కలిసి మామిడిపూడి రంగయ్య ఫౌండేషన్ కోసం బాల కార్మికుల కోసం ఎంతో పనిచేసాం. పనిచేసినప్పుడు చాలా ఒక దశాబ్దం పాటు పనిచేసాం. మేడం కి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది, నాకు నేషనల్ అవార్డు వచ్చింది. సో పిల్లల్ని తీసుకెళ్లి, బాండెడ్ లేబర్ పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో చేర్పించడం, స్కూల్ డ్రాప్ అవుట్స్ పిల్లల్ని స్లమ్స్ లో నుంచి తీసుకుని వచ్చి అక్కడే కమ్యూనిటీ స్కూల్స్ పెట్టడం, చాలా వర్క్ చేశాను. సో ఆ ప్రాసెస్ లో పిల్లలతో నాకు ఫిక్షన్ రాయలేను ఎక్కువగా, కాబట్టి నేను పోయిటరీలో రాసుకున్నాను. తర్వాత పిల్లలకు సంబంధించి అంటే చైల్డ్ లేబర్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ఏ పాకెట్స్ లో వాళ్ళు ఉన్నారు, ఎట్లా వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకుని రావాలి అన్నది నేను పోయంలో రాసాను. అంటే ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ లో ఆ పోయం వచ్చింది. తర్వాత స్ట్రీట్ చిల్డ్రన్ పోయం అయితే నా బుక్ లో ఉంది. మేడం మ్యూట్ లోకి వెళ్ళారు మేడం, అది కరెక్ట్ అయిందా? వాళ్ళు అక్కడే పెరిగి పెద్దవుతారు, చిన్నప్పటి నుంచి పనులు నేర్చుకుంటారు. వాళ్ళని నేను కార్మిక శాఖ వాళ్ళ హెల్ప్ తీసుకుని అపార్ట్మెంట్లలో వెళ్ళి చూసి ఆ పిల్లల్ని పిక్కుని వచ్చి మళ్ళీ వాళ్ళని స్కూల్లో చేర్పించి గవర్నమెంట్ హాస్టల్స్ లో పెట్టడం లాంటిది చేశాను. సో ఈ పోయం కూడా ఉంది, చిన్న తల్లి అన్న పోయం. ఎలా అమ్మాయి ఆడపిల్ల ఎట్లా పనిచేస్తుంది అపార్ట్మెంట్ లో అన్నది. సో అది కూడా దాంట్లో కాకురాల కాలం బుక్ లో ఉంది ఆ పోయం కూడా. అయితే ఈ వర్క్ అంతా చేస్తున్న ప్రాసెస్ లో పిల్లల గురించి అంటే మానవ హక్కుల వాళ్ళకు ఏమేమి ఫండమెంటల్ గా మనం ఏమి ఇవ్వాలి అని ప్రభుత్వాలు అనుకుంటున్నాయో, ఇంటర్నేషనల్ ఫ్రేమ్ వర్క్ ఏదైతే అనుకుంటుందో అందులో నుంచి ఇంకా డెలికేట్ పాయింట్స్ ఏమేమి అవసరం అవుతాయి పిల్లలకు, అవి తీసుకుని వచ్చి పిల్లల హక్కుల చట్టాన్ని తయారు చేశారు. నవంబర్ 20వ తేదీ ప్రపంచంలో ఉండే పిల్లల కోసం ఒక దినంగా పెట్టుకుని ఆ రోజు మాట్లాడుకోవడానికి ప్రపంచ దేశాలు పెట్టుకున్నాయి. నవంబర్ 14 మనం ఇక్కడ చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఎన్జిఓలంతా కూడా ఒక వారం రోజులు చైల్డ్ రైట్స్ క్యాంపెయిన్ లాగా చేస్తారు ఇండియాలో. ప్రపంచ దేశాలు కూడా చాలా మటుకు చేస్తున్నాయి. అయితే నవంబర్ నెలలోనే 25th నవంబర్ నుంచి డిసెంబర్ 10th వరకు 16 రోజుల పాటు స్త్రీల మీద జరిగే వైలెన్స్ మీద కూడా ఒక 16 రోజుల ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ ఉంది, ఫెమినిస్ట్ క్యాంపెయిన్. సో ఇండియాలో ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రెండు కలిసే ఉంటాయి. ఎందుకంటే అత్యంత భద్రత అవసరమైన ఈ రెండు డిపార్ట్మెంట్స్ అంటే పిల్లలు, స్త్రీలు, పిల్లలు వీళ్ళకు భద్రత కావాలి అనే కాన్సెప్ట్ నుంచి రెండింటిని జాయింట్ గానే వల్నరబుల్ గ్రూప్స్ గా అంచనా వేసి ఒకటిగానే పెడతారు. అయితే ఇందులో ఈ ఫ్రేమ్ వర్క్ లో బేసిక్ గా చెప్పింది ఏంటంటే పిల్లల కోసం, భద్రత కోసం. అది నేను ముఖ్యంగా మీకు చెప్పాలనుకుంటాను. ఎందుకంటే మనం రాస్తున్న ఫిక్షన్ లో ఇది ఎంతో ఇంపార్టెన్స్ ని సంతరించుకుంటుంది. వాళ్ళకి 3 పాయింట్స్ చెప్పారు బేసికలీ: ప్రొవిజన్, ప్రొటెక్షన్, పార్టిసిపేషన్. ప్రొవిజన్ ఏంటంటే వాళ్ళకు మనం ఎట్లయితే పెద్దవాళ్లకు మరి దారిద్ర్య రేఖకు కింద ఉండే వాళ్ళకు మనం ఏం కావాలి అని చెప్పి కోరుకుంటామో, ఏం కావాలి అని మరి మినిమం కావాలంటే ఒక పూట భోజనం అన్న వర్డ్ వస్తుంది మన నోటి నుంచి, దానికోసం రోటీ, కపడా, మకాన్, ఇవి బేసిక్ నీడ్స్ మనిషికి. ఆ తర్వాత మిగతా మాట్లాడదాం అని వస్తుంది. బేసిక్ అంటే మనిషి బ్రతకాలంటే అది. సో దాంట్లో భాగంగా ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రొవిజన్ అంటే
ఫ్యామిలీ కానీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా వాళ్ళకు తిండి, బట్ట, ఆరోగ్యం, ఆ తర్వాత చదువు ఇవి ఇవ్వగలిగే స్థాయి వాళ్ళకు ఉండాలి. అది లేనప్పుడు వాళ్ళని అలా నెగ్లెక్ట్ గా వదిలేయకూడదు. అప్పుడు వాళ్ళు స్ట్రీట్ చిల్డ్రన్ అయిపోతారు. వాళ్ళని ప్రభుత్వం చూడాలి. ప్రభుత్వం వాళ్ళకు ఆ ప్రొటెక్షన్ ఇవ్వాలి అని చెప్పి ఆ ప్రొవిజన్ అది చేయమని చెప్పి. ఆ తర్వాత ప్రొటెక్షన్ ఏంటంటే అది పెద్దవాళ్ళ హక్కులకు సంబంధించినప్పుడు ప్రొటెక్షన్ అన్న పాయింట్ రాదు. ఎవరికి వాళ్ళు, లేకపోతే మనకు వేరే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి. కానీ పిల్లల విషయంలో, భద్రత విషయంలో చాలా ఇదిగా పర్టికులర్ గా గవర్నమెంట్ చెప్తుంది. ఏంటంటే పిల్లలు చాలా కొత్త ఛాలెంజెస్ ని ఎదుర్కొంటున్నారు. వాళ్ళు అబ్డక్షన్ కి గురవుతారు. తర్వాత ట్రాఫికింగ్ జరుగుతుంది పిల్లలది. తర్వాత పిల్లల అవయవాల కోసం పిల్లల్ని దొంగిలించడం జరుగుతుంది. ఇంతే కాకుండా అబ్యూస్ కి గురవుతారు పిల్లలు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు. సెక్షువల్ అబ్యూస్ కి కూడా వాళ్ళు గురవుతారు. ట్రాఫికింగ్ కి మగ పిల్లలు కూడా ట్రాఫికింగ్ కి గురవుతున్నారు. ఇవన్నీ కూడా పనిచేస్తున్నప్పుడు గ్రాస్ రూట్ లో అర్థమయ్యే విషయాలు. ఈ ఛాలెంజెస్ ని వాళ్ళు ఎదుర్కొంటూ ఈ సమాజంలోనే బతకాలి. కాబట్టి వాళ్ళని పైకి తీసుకురావడానికి 2 కళ్ళు సరిపోవు, 4 కళ్ళు పెట్టుకొని మనం చూడాలి అన్న ఉద్దేశంతో ప్రొవిజన్ అది పెట్టిన తర్వాత ప్రొటెక్షన్ ఎవరి బాధ్యత కాన్స్టిట్యూషన్ చెప్తుందంటే అది ప్రభుత్వాల బాధ్యత అని చెప్పి చెప్తుంది. తర్వాత పార్టిసిపేషన్. ఈ లాస్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మొదటి 2 ఫ్రేమ్ వర్క్స్ కూడా మీకు అందరికి తెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఈరోజు, లేకుంటే నేను 2 days కోసం కూర్చోను, నాకు ఇచ్చిన టైం ప్రకారం వచ్చి మాట్లాడేపోతాను. సో తప్పనిసరిగా నా వాయిస్ మీకు చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈరోజు కూర్చున్నాను. పార్టిసిపేషన్ ఏంటి? కమ్యూనిటీ పార్టిసిపేషన్, ఎంటర్టైన్మెంట్, ఆడుకోవడానికి స్పేస్ వాళ్ళకు, ఇవన్నీ కూడా వాళ్ళకు సమాజం కల్పించాలి, స్కూల్ కల్పించాలి. ఇది కోరుకుంటుంది ఇంటర్నేషనల్ ఫ్రేమ్వర్క్. ఎందుకు కోరుకుంటున్నా? పిల్లల కోసం. ఎవరు కన్నారో వాళ్ళు చూసుకుంటారు కదా అనేది కాదు. ఎందుకంటే పిల్లలు సమాజానికి, దేశానికి భవిష్యత్తు. వాళ్ళని తీర్చిదిద్దుకోవాలి. నా పిల్లలు బాగుంటే కాదు, మీ పిల్లలు కూడా బాగుండాలని నేను కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ దేశానికి కావాల్సిన వాళ్ళు. వాళ్ళు బాగుంటే రేపు దేశం అంతా బాగుంటుంది. బాగున్నప్పుడు నా పిల్లలు కూడా బాగుంటారు అన్న ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ తోటి ఇది చాలా బ్రాడ్ క్యాన్వాస్ మీద నుంచి వచ్చింది. అయితే ఇది ఏంటి, ఎట్లాంటిది రావాలి? 1 minute లో అయిపోతుంది నేను మాట్లాడేది. సైన్స్ ఫిక్షన్ కి సంబంధించి ఏమీ రాలేదు ఇంతవరకు. ప్రొడ్యూస్ అయిన సాహిత్యంలో పిల్లలకు సంబంధించి నాకు కొంచెం కోపంగా ఉంది సాహిత్య అకాడమీ మీద. ఎందుకంటే మొక్కుబడిగా ఏదో ఒకటి ఇంట్లో కూర్చొని రాసేస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత చిన్నపిల్లల కోసం అని చెప్పి ఒకప్పటి చందమామ వెతికి తీసి కంపేర్ చేసుకోండి. అది ఈ రోజు కూడా నాకు దొరికితే నా ఇంపార్టెంట్ వర్క్ పక్కన పెట్టి కనీసం ఒక 1/2 గంట స్పెండ్ చేస్తాను. ఎక్కడైనా బుక్స్ దొరుకుతాయి కదా ఫుట్పాత్ మీద, కొన్ని తెచ్చుకుంటాను నేను. ఇప్పటికైనా కూడా చాలా ఆనందంగా ఒక ఏమనాలి, చైల్డ్హుడ్ ని వెనక్కి తీసుకుని వస్తాయి మనకు అవి. సో ఆ ఇదితో ఒక ఫిక్షన్ వరల్డ్, ఒక ఇమాజినరీ, ఒక కలర్ఫుల్ వరల్డ్ ని ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏదో ఒకటి రాసి పడేస్తున్నారు. చాలా చైల్డ్ లిటరేచర్ వస్తుంది. ఒకప్పుడు లేదు. మాకు మట్టిలో ఆడుకోవడం, మట్టి బొమ్మలు, ఈ క్రియేటివ్ ప్లాస్టిక్ బొమ్మలు కూడా లేవు. ఉంటే కూడా కొనే స్తోమత లేదు తల్లిదండ్రులకు. గవర్నమెంట్ స్కూల్స్ లో నుంచి చదువుకొని వచ్చాను, చాలా కష్టాలు పడి చదువుకొని వచ్చాను. సో ఆ బేస్ నుంచి నేను మాట్లాడుతున్నాను. అది మీరు అర్థం చేసుకోవాలి. అయితే నేను అంటే చైల్డ్హుడ్ లో నుంచి ఇంకా అంటే 5వ క్లాస్ తర్వాత 6-7 క్లాస్కి వస్తున్నప్పుడు నాకు రష్యన్ బుక్స్ అందుబాటులోకి వచ్చాయి. ఏది రాదుగా ప్రచురణలు చాలా అద్భుతంగా ఉండేవి. కోడి పిల్లలు, కోడికి ఒక ఇల్లు ఉండేది, దాని చుట్టూ గార్డెన్. నేను అది అలా చూస్తూ ఉండేదాన్ని. అంటే ఆ బొమ్మలు, ఆ ఇమాజినరీ ఆ తర్వాత నన్ను కవయిత్రిగా తీర్చిదిద్దాయేమో, ఒక ఆర్టిస్ట్ గా కూడా నన్ను కలర్స్ వైపుకు లాక్కుని వెళ్ళాయి. ఈ రోజు కూడా నాకు ఆ బొమ్మలు నా కళ్ళలో అలానే ఉన్నాయి. సో అలాంటి ఇమాజినరీని మనం పిల్లల కోసం చేయగలుగుతామా అనేది. సైన్స్ ఫిక్షన్ అస్సలు లేదు. ఫిక్షన్ సృష్టించాలంటే ఎంత సృష్టించవచ్చు పిల్లల కోసం, అది రావాల్సిన అవసరం ఉంది. తర్వాత వాళ్ళ మీద జరిగే అబ్యూజ్, అత్యాచారాలు, ఈ వైలెన్స్, వీటిలో నుంచి స్మూత్ గా పిల్లలు ఎలా తప్పించుకొని రావాలి అనేది మనం క్రియేట్ చేసి ఆ ఛాలెంజెస్ ని, అంటే సమాజం పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు అన్వాంటెడ్ నాలెడ్జ్ అంతా పిల్లలకు అందుబాటులో వచ్చింది. మనం తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా కోరుకోవట్లేదు. ఈ నాలెడ్జ్ వాళ్ళకి అవసరం లేదు. అవసరం లేని మహాసముద్రం లాగా వాళ్ళు ముందుంది. ఉన్నప్పుడు ఏది ఏరుకోవాలి, ఎంతవరకు వాళ్ళు సైబర్ స్పేస్ ని వాడుకోవాలి అనేది
తప్పనిసరిగా మన బాధ్యత, మనం చేయాలి. సమాజం బాధ్యత కాదు, ఎందుకంటే మాస్ లోకి సమాజం ఆ పని చేయలేదు, ఇండివిజువల్ కెపాసిటీలోనే చేయాల్సిన అవసరం ఉంటుంది. అది అయితే ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది, కార్టూన్ నెట్వర్క్ ఉంది, అది కొంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది పిల్లలకి. ఒకప్పుడు లేదు క్రియేటివిటీ, ఒకప్పుడు ఉన్నంతగా ఇప్పుడు అంటే ఇప్పుడున్నది ఒకప్పుడు లేదు. అంటే ఈ సైబర్ స్పేస్ కానీ, కార్టూన్ నెట్వర్క్, ఈ వర్క్స్ అన్ని కూడా అంటే ఇంత ఈజీలీ అవైలబుల్ టెక్నాలజీ, ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అప్పుడు లేదు. కాబట్టి కొంత బయట ఆడుకోవడానికి, తిరగడానికి, మాట్లాడుకోవడానికి ఇదంతా కూడా కొంత స్పేస్ ఉండబట్టి సోషలైజేషన్ జరిగింది పిల్లలు. ఆ సోషలైజేషన్ లో నుంచి అనేక విషయాలు, క్రియేటివిటీ, తర్వాత రైటింగ్, హ్యాండ్ రైటింగ్ కూడా పోయింది ఇప్పుడు పిల్లలకు. సైబర్ లో పాఠాలు నేర్చుకుంటున్నారు కాబట్టి అది ఏమాత్రం ఇష్టం లేదు నాకు ఆన్లైన్ క్లాసెస్ లోకి పిల్లలు వెళ్ళడం. పిల్లలు తప్పనిసరిగా స్కూల్కి వెళ్ళాలి. అందరూ, అన్ని కులాలు, మతాల పిల్లలు, అసలు కులం ఏంటో తెలియకుండా, మతం ఏంటో తెలియకుండా అందరూ కలిసి కూర్చొని చదువుకోవాలి. ఇది నేను కోరుకునేది. అయితే ఇందాక కాన్స్టిట్యూషన్ గురించి చెప్తున్నాను, అందులో భాగంగా పిల్లలకు ప్రైమరీ, కంపల్సరీ ప్రైమరీ ఎడ్యుకేషన్ వచ్చింది. నేను ఫైట్ చేసింది గవర్నమెంట్ తో 10th వరకు గవర్నమెంట్ మీరు చదివించండి అంటే 5వ క్లాస్ వరకే వచ్చింది ఇప్పుడు. తర్వాత ఇంటర్మీడియట్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి అప్పచెప్పండి. ఓపెన్ డిగ్రీకి వచ్చినప్పుడు ఎట్లాగో మేజర్ అవుతున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు, ఓపెన్ యూనివర్సిటీలో తక్కువ ఫీజు కాబట్టి గ్రాడ్యుయేట్ అవుతారు. సో ప్రతి సిటిజన్ ఇండియాలో గ్రాడ్యుయేట్ అవ్వాలి అన్నది నా డ్రీమ్ అన్నట్టు చాలా మంది మేము రాసాం, రిప్రజెంటేషన్ ఇచ్చాం, కానీ 5వ క్లాస్ వరకు సాధించగలిగాం. అది తర్వాత చెప్పాను కదా, శాంత సిన్హా మేడం నేషనల్ కమిషన్ కి చైర్పర్సన్ అయినారు. తర్వాత వాళ్ళు ఎంతో, అసలు మీరు పిలిచుంటే వచ్చుంటారు వాళ్ళు ఎవరైనా కూడా చాలా హ్యాపీగా. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు నాకు వచ్చిన ఆపర్చునిటీస్ లో నేనైతే చైల్డ్ రైట్స్ మీద కానీ, చిల్డ్రన్ లిటరేచర్ మీద కానీ ఎవరు మాట్లాడినట్టు నేనైతే చూడలేదు. ఆ టాపిక్ కూడా నా నోటీస్ కి ఏం రాలేదు. వచ్చుంటే నేనే చెప్పుండేదాన్ని, ఈ ఇష్యూస్ మీద కూడా మాట్లాడండి అని చెప్పి. సో అది చాలా చాలా వండర్ఫుల్ విషయం. అయితే ఒక పెద్ద ఇమాజినరీని సృష్టించగలిగితే పిల్లల కోసం, అంటే రోలింగ్ ఆవిడ రాసింది కదా హ్యారీ పాటర్ బుక్, ఎన్ని ఎపిసోడ్స్ లాగా రాసిందో, బుక్స్ వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ రాసింది, పిక్చర్స్ కూడా వచ్చాయి. దాంట్లో ఒక అద్భుత కల్పనల ఒక పెద్ద ప్రపంచం అట్లా ఊహించుకోగలిగితే రేపటి ప్రపంచంలో వాళ్ళు పెద్ద రైటర్లు అవుతారు. వాళ్ళకి ఏమీ లేకుండా ఆన్లైన్ లో కూర్చొని పాఠాలు, ఎవరితో మాట్లాడుకోకుండా, తర్వాత డివిజన్స్, చాలా పొల్యూటెడ్ గా ఉంది. ఈ వాతావరణంలో నుంచి మనం పిల్లల్ని పైకి తీసుకుని రావాలి. అంటే ఒక స్వచ్ఛమైన సమాజాన్ని మనం సృష్టించుకోగలుగుతాం టీచర్లుగా, రచయితలుగా. అది అయితే సైన్స్ ఫిక్షన్ ని ఎక్కువగా పెట్టి బాగా మంచి మంచి వాళ్ళకు ఒక కలర్ఫుల్ ప్రపంచం వచ్చేటట్టు బాల సాహిత్యం మీద రాస్తున్న వాళ్ళకు నేను చెప్పదలుచుకున్నాను. అట్లనే ఇది పర్యావరణానికి సంబంధించి కూడా ఏమీ రాయలేదు. సాహిత్య అకాడమీ బాలల కోసం అవార్డులు తీసుకున్న వాళ్ళ వాటిల్లో చూడండి మీరు, చందమామతో పోలిస్తే అసలు ఏమీ లేదు. సో దాని గురించి కూడా ఎంతో రాయొచ్చు. ఫిక్షన్ సృష్టించాలంటే వెరీ నైస్ స్మూత్ కైండ్ ఆఫ్ ఫిక్షన్ వాళ్ళకు అట్రాక్టివ్ గా ఉండేటట్టు ఎంతో సృష్టించవచ్చు. అదే చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మనం రాబోయే తరం కోసం గమనించుకోవాలి. తర్వాత సో ఓకే, టైం అయిపోయింది. ఇంకేమన్నా మిగిలి ఏమన్నా ఉందా? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐఎమ్ సో హ్యాపీ టు బీ విత్ యూ టుడే. సో ఇంకా కూడా అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునే, ఇంకా కరోనా సందర్భం పోయింది దాదాపు, అలాంటిది వస్తే తప్పకుండా మీ కాలేజ్కి పిలవండి, వస్తాను. పిల్లలందరితో నేను చాలా మందికి తెలిసి ఉంటాను, ఇప్పుడు డిగ్రీ చదువుతున్న పిల్లలు కూడా, ఎందుకంటే మొన్ననే కదా 7 years అయింది నా పోయం సిలబస్ లో లేకుండా పోయి, అంటే మారింది సిలబస్. సో నేను అందరికి తెలుసుంటాను, పిలవండి, వస్తాను. సో ఇట్స్ వెరీ నైస్, రియల్లీ నైస్ టాపిక్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో సీ యూ సూన్. థ్యాంక్ యూ. మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం. ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు మీరు చర్చించారు ఇక్కడ. మీరు రావడం నిజంగా ఈ సభకి గౌరవాన్ని కలిగించిందని భావిస్తున్నాను. మీకు ధన్యవాదాలు మేడం.
అలాగే గౌరవ అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ తోటకూర ప్రసాద్ గారిని వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాను. అందుకంటే ముందుగా తోటకూర ప్రసాద్ గారి గురించి ఒక 2-3 మాటలు నేను వారిని సంక్షిప్తంగా పరిచయం చేస్తాను. ఎందుకంటే వారి గురించి చెప్పుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ప్రవాసాంధ్రులుగా వారు అమెరికాలో ఉంటూ కూడా తెలుగు భాషా సాహిత్య సంస్కృతుల పట్ల ఎనలేని మమకారాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళు అనేకమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు అక్కడ చేస్తూ అమెరికాలో బాలబాలికల కోసం ఎంతో కృషి చేస్తున్నారు. మన సంస్కృతిని సంప్రదాయాన్ని ఒక భవిష్యత్తు బాలలకి అందించాలన్నటువంటి తపన వారిలో వ్యక్తమవుతుంది. వారిని గురించి 2 మాటల్లో పరిచయం చేస్తాను. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయ, సాహిత్య, సంగీత, నృత్యాంశాలను అభిమానిస్తూ వాటిని నిరంతరము విస్తరింప చేయడానికి పూనుకున్న ప్రోత్సాహకులు వీరు. అమెరికాలోనే అతి పెద్దదిగా ప్రసిద్ధిగాంచిన మహాత్మా గాంధీ స్మారక విగ్రహాన్ని డల్లాస్ నగరంలో నెలకొల్పిన కార్యసాధకులు. డల్లాస్ లోని ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘానికి, అలాగే అమెరికాలోని ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి అధ్యక్షులుగా వారి విశిష్టమైనటువంటి సేవల్ని అందిస్తున్నారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో దశాబ్ద కాలానికి పైగా విజయవంతంగా నడుస్తున్నటువంటి నెల తెలుగు వెన్నెల సాహిత్య విభాగపు వ్యవస్థాపకులుగా కూడా వారు కొనసాగుతున్నారు. అలాగే ప్రస్తుతం వారు తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులుగా, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ లో అధ్యక్షునిగా, మహాత్మా గాంధీ మెమోరియల్ నార్త్ ఆఫ్ టెక్సాస్ కు వ్యవస్థాపక చైర్మన్ గా, అకినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు వ్యవస్థాపక అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. వారు ఏ పదవిలో ఉన్నా, వారు ఎక్కడ ఎటువంటి పని చేసినప్పటికీ కూడా ఆ పదవికి, ఆ పనికి వారు వందేస్తూ అనేకమైనటువంటి సేవల్ని వారు అందిస్తున్నారు. అంటే వీరి